హలో ఫ్రెండ్స్. ఇప్పుడు మనం జపాలి టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరున్నది. ఈ టెంపుల్ తిరుమల మెయిన్ టెంపుల్ నుంచి కొంచెం దూరం ఫారెస్ట్ మధ్యలో ఉంటుంది. రాడానికి మనకి క్యాబ్స్ ఉంటాయి, ఆటోస్ ఉంటాయి, జీప్స్ ఉంటాయి, బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి మనకి. హనుమంతుడు ఇక్కడ తపస్సు చేశాడని బలంగా నమ్ముతారు. ఇక్కడికి వచ్చిన వెంటనే ఒక డివైన్ ఫీలింగ్ వస్తుంది. చుట్టూ పచ్చని చెట్లు, ప్రశాంతమైన వాతావరణం, పక్షుల సౌండ్స్. రామాయణం ప్రకారం శ్రీ రామలక్ష్మణ మరియు హనుమాన్ ఈ ప్రదేశంలో సంచరించారని ఒక నమ్మకం. ఇక్కడ హనుమంతుడిని దర్శనం చేసుకుంటే ధైర్యం, భక్తి, బలం మరియు మనశ్శాంతి. కానీ ఇక్కడ కోతులు ఎక్కువగా ఉంటాయి. మీ ఫోన్స్ అయినా, బ్యాగ్స్ అయినా జాగ్రత్తగా పెట్టుకోండి. మీరు కూడా చూడండి, చాలామంది భక్తులు వస్తూ ఉంటారు మధ్య మధ్యలో. సో, ఈ ఫారెస్ట్ మధ్యలో హనుమంతుడి టెంపుల్ చూడ్డానికి భక్తులు చాలామంది వస్తుంటారు. ఈ వీడియోలో మీకు కూడా కనిపిస్తుంది చూడండి. అటు ఇటు ఫారెస్ట్ మధ్యలో దారి ఉంటుంది. సో, చాలా బాగా ఉంటుంది. నేనైతే చాలా హ్యాపీగా వెళ్ళాను. మధ్యలో ఇట్లా హనుమాన్ నామమ్స్ ఉంటాయి. హనుమంతుడు ఇక్కడ రామనామం జపం చేస్తూ తపస్సు చేశారు. అందుకే ఈ ప్లేస్‌ని జపాలి అని పిలుస్తారు. సో, ఫైనల్లీ మనం హనుమంతుని టెంపుల్ దగ్గరకొచ్చాం. సో, ఇలా మధ్యలో మనకి యానిమల్స్ కనిపిస్తూ ఉంటాయి. భక్తులు వాటికి ఫుడ్ వేస్తూ ఉంటారు. మీరు కూడా చూడండి ఆ ఫుడ్ ఎంత బాగా తింటుందో. వీడియోని మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. కొబ్బరికాయలు, పువ్వులు అన్నీ ఇక్కడే దొరుకుతాయి. సో, ఫైనల్లీ టెంపుల్ దగ్గరకొచ్చాను. టెంపుల్ దగ్గరకొచ్చినంక ఇలా మనం లోపలికెళ్ళేసి దర్శనం చేసుకున్నాక అందరూ ఇక్కడ కాసేపు కూర్చుంటారు. సో, మీరు కూడా చూడండి ఈ వీడియోలో. చుట్టూ అంతా ఫారెస్టు, మధ్యలో హనుమంతుడి టెంపులు. నేను వెళ్ళినప్పుడైతే చాలామంది క్రౌడ్ ఉన్నారు. సో, ఎంతమంది క్రౌడ్ ఉన్నా దర్శనం అయితే బాగా జరుగుతుంది. సో, నేను కూడా దర్శనం చేసుకొని ఈ వీడియో తీసేసి కాసేపు ఇక్కడ కూర్చున్నాను.